ఎస్ ట్రేడర్స్, బిట్కాయిన్లో చూసారా మన ట్రెండ్ లైన్స్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎగ్జాక్ట్గా నిన్నటి 1730 క్యాండిల్ నుంచి అబ్జర్వ్ చేయండి. మన సపోర్ట్ దాటి కిందికి వెళ్ళలేదు. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది మన ట్రెండ్ లైన్ ప్రకారం. ఎగ్జాక్ట్గా ఇక్కడ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్ పైన ఆ, ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. ఈ క్యాండిల్ పైనే మన ఎంట్రీ. డైరెక్ట్గా మన రెండు రెసిస్టెన్స్లను టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది. తర్వాత హాఫ్ డే మొత్తం ఇంకా ఇక్కడే కొనసాగింది. ఆ తర్వాత ఈరోజు వచ్చిన 1730 క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ కూడా ఈ రెండు రెసిస్టెన్స్ మధ్యన ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ఇది సపోర్ట్ అయింది. ఎందుకు సపోర్ట్ అయిందంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్గా పనిచేసింది కనుక ఇది సపోర్ట్ అయింది. బ్రేక్ అయితే ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ కావాలి, స్పేస్ ఉంది కనుక ఈ ట్రెండ్ లైన్ యూజ్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. లేదు ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయిందంటే మాత్రం స్ట్రాంగ్ క్యాండిల్ పడాలి ఈ ఈ రెసిస్టెన్స్ పైన. ఈ రెసిస్టెన్స్ని మనం ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎప్పటిది ఈ రెసిస్టెన్స్? నా 5th డిసెంబర్. ఓకే, 4th డిసెంబర్. ఈ రెసిస్టెన్స్ని ఆల్రెడీ ఎన్ని టైమ్స్ చేసింది చూడండి ఒకసారి. 1 2 3 టైమ్స్ డౌన్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 3 టైమ్స్ 4 టైమ్స్ డౌన్ ఇచ్చింది ఈ రెసిస్టెన్స్ నుంచి. అయితే ఈ రెసిస్టెన్స్ ఇక మనం తీసేసుకుందాం. తీసేసి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫ్రెష్గా వచ్చిన రెసిస్టెన్స్ ఇది అవుతుంది. నెక్స్ట్ అంటే ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుందని అర్థం. ఒకసారి చూడండి 95 130 వరకు ఉంటుంది. ఎందుకంటే దీనికి మధ్యలో ఎక్కడ మనకి లేవు. ఇది ఇంకా దీన్ని టచ్ చేయలేదు. ఒక 1 టైం కూడా టచ్ చేయలేదు. ఇక్కడ ఏమైంది, అక్కడి నుంచి మొత్తం కిందికి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇది చూడండి ఒకసారి, టోటల్గా చూడండి మీకు అర్థమవుతుంది. ఇది అప్పటి రెసిస్టెన్స్. ఆ ఫామ్ అయిన తర్వాత కూడా ఇక్కడ మధ్యలో ఇంకా కింద లోయర్లో ఫామ్ అయ్యాయి కానీ దీనిపైన ఫామ్ కాలేదు కనుక ఇది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే. ఒకవేళ ఈ క్యాండిల్ పైన ఈ ట్రెండ్ లైన్ పైన అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం చాలా బాగా మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంట్రీ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆ ఎంట్రీ ఏ విధంగా ప్రయత్నం చేయాలంటే ప్రజెంట్ 15 మినిట్స్లో ఉంది. 15 మినిట్స్లో 1 అవర్లో ఈ ట్రెండ్ లైన్ విత్ ఇప్పుడు ఇది న్యూట్రల్గా ఉంది కదా, ఇది న్యూట్రల్గా ఉంది. ఓకే, లేదంటే బ్లూ పెట్టుకుందాం. ఇది ఉంది కదా, ఇప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి? 1 అవర్ బ్రేక్ అయిన తర్వాతనే మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఆ 1 అవర్ క్యాండిల్ పైన బ్రేక్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ, అదే గ్రీన్ క్యాండిల్ కింద కానీ రెడ్ క్యాండిల్ కింద కానీ స్టాప్ లాస్ పెట్టి మనం వదిలేస్తే మిడ్ నైట్ టు మార్నింగ్ కూడా దీన్ని మార్నింగ్ వరకు వదిలేయచ్చు. మధ్యాహ్నం 12 1 వరకు రేపు మధ్యాహ్నం ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అంటే స్ట్రాంగ్గా, లేదు డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందంటే మాత్రం మూమెంటం ఇంతవరకే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది సండే, రేపు సాటర్డే సండే వస్తుంది కనుక నేను డౌన్ సైడ్ వచ్చి పైకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకంటే సాటర్డే సండే అంత మూమెంటం ఉండకపోవచ్చు బిట్కాయిన్లో. అందుకోసమే ఈరోజు టోటల్గా ఇక్కడే రన్ అయింది అనుకుంటున్నాను. బ్రేక్ అయితే ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ ఇంతవరకే వస్తుంది టార్గెట్. లేదు ఒకవేళ ఇక్కడికి వచ్చిందంటే మాత్రం ఇంకా లక్. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ ఐదర్ టూ సైడ్స్ అనమాట. ప్లాన్ ఏంటంటే 2 సైడ్స్, ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ పైకి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం కొంచెం జిగ్జాగ్గా వ్యవహరించే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం నేను అప్ సైడ్ క్లియర్గా ప్లాన్ చేయొచ్చు అని చెప్పేది. ఈ ట్రెండ్ లైన్స్లను గమనించండి ప్రతిరోజు. మనం తీసుకునే ట్రెండ్ లైన్స్ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. విత్ బ్రేక్అవుట్ తర్వాత కూడా ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలో వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? 1 అవర్ ఎప్పుడు బ్రేక్ అయింది ఇది ఒకసారి చూద్దాం. 1 అవర్లో ఎప్పుడు బ్రేక్ అయింది, ఎలా ఎంట్రీ ఒకసారి చూద్దాం. ఈ క్యాండిల్ పైన బ్రేక్ అయింది, ఒకసారి చూద్దాం. ఈ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్కి వెళ్దాం. ఇదే క్యాండిల్ 23:30 అంటే 24:30
మిడ్‌నైట్ టు 12:30 ఓకే. ఈ క్యాండిల్ తర్వాత అనమాట. 12:30 ఈ క్యాండిల్ తర్వాత మనకు ఎంట్రీ ఏంటి ఇక్కడ 15 మినిట్స్‌లో గ్రీన్ క్యాండిల్ పైన బ్రేక్ అయింది. దీనిపైన ఎంట్రీస్ అంటే సేఫ్ ఎంట్రీస్ అనమాట. మనం తీసుకునేది స్టాప్ లాస్ లేకుండా ఇక్కడ స్టాప్ లాస్ కొట్టకుండా మనకి ఎంట్రీ రావాలి మనకి. ఇదే క్యాండిల్ కింద ఎంట్రీ. ఇక్కడి వరకే ఎందుకంటే ఇందాక తీసేసుకున్నాం గదా! మనం ఒక రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ వరకు 1500 పాయింట్స్ వచ్చాయి. అది ఓన్లీ 3, 4 క్యాండిల్స్‌లోనే వచ్చాయి. ఆ తర్వాత ట్రేడ్ అంతా చూసారు గదా! ఇంకా మార్నింగ్ 3 నుంచి ఈరోజు 5:30 వరకు 17:30 అంటే 5:30 వరకు అక్కడే తిరిగింది. ఇది డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కానీ ఎక్కువ పాయింట్స్ రావు. స్కాల్పింగ్ టైప్ వస్తది. ఎందుకంటే మొమెంటం అప్ సైడ్ ఉంది. డౌన్ సైడ్ ఒకవేళ ప్లాన్ చేస్తే ఏమవుతదంటే స్టాప్ లాస్ పెట్టి ఈ ఎడ్జ్‌లోనే స్టాప్ లాస్ పెట్టి మనం వదిలేయాల్సి ఉంటది కొంత స్వింగ్ వరకు. ఇది ఇక్కడి వరకే ఎందుకొచ్చిందంటే మరి ఇక్కడి వరకే ఎందుకొచ్చి ఆగిందంటే ఈ ఎంట్రీ క్యాండిల్ ఇక్కడి వరకే గనుక కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా బ్రేక్ అయిన క్యాండిల్ ఇక్కడి వరకే. కనుక ఇక్కడి వరకే వచ్చిందది. లాజిక్ అదే అనమాట. ఎంట్రీ క్యాండిల్ మీద ఎందుకు ఆ క్యాండిల్ మీదనే మనం ఎంట్రీ తీసుకోవాలనేది లాజిక్ అదే అనమాట. ఇంకా ఈ క్యాండిల్ కిందికొస్తే డౌన్ సైడ్ వస్తది. కానీ ఏమైద్ది? ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది గదా! ఈ క్యాండిల్ కిందికి మనకు బ్రేక్ అయితే కిందికొస్తది. కానీ ఇక్కడ కింద స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి గదా! అందుకోసమే జిగ్‌జాగ్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉంటదని జెప్తున్నాను. కొన్ని పాయింట్స్ ఏంటిదంటే ఆహ్, చాలా హ్మ్, చెప్పడానికి ఈజీగా ఉంటది. కానీ అది అబ్జర్వ్ చేస్తే మీకు గూడా అర్థమవుతది. ఎందుకు జిగ్‌జాగ్‌గా ఉందని జెప్తున్నాననమాట. ఈ క్యాండిల్ దాటి కిందికొస్తే జిగ్‌జాగ్‌గానే ఉంటదింకా. జిగ్‌జాగ్‌గానే ఉంటది. లేదంటే సడెన్‌గా ఒక క్యాండిల్ మనకి ఎంట్రీ దొరకకుండా ఇక్కడి వరకొచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. అందుకోసమే అప్ సైడ్ ప్లాన్ జేస్తే క్లియర్‌గా ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ తీసుకోవచ్చు. చూడండి ఇది అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ఆహ్, టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఈ క్యాండిల్ ఇక్కడ ఉన్నప్పుడే అంటే 6:00కే పోస్ట్ చేశాను. అబ్జర్వ్ చేయండి. ఓకే. థాంక్ యూ. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.